బాగా చేసింది, ఎక్సలెంట్ గా ఉంది సినిమాలో. అండ్ వాళ్ళు నాకేంటంటే ఈ సినిమాలో మనోళ్ళది ఒక కైండ్ ఆఫ్ రైటింగ్, డిఫరెంట్ రైటింగ్ స్టైల్ అయింది. అది బాగుంటుంది, ఒక అంటే రెగ్యులర్ రైటింగ్ స్టైల్ ఉండదు అయింది. సో చాలా బాగా రాశాడు నిఖిల్. సో ఆయనకు రాసినట్టుగానే వీళ్ళిద్దరూ ఎక్సలెంట్ గా, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది, బాగా చేశారు. అలాగే యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కూడా, మ్యాడీ ఎరక్కొట్టాడు, తను ఇంకా ఉన్నారు, ఈరోజు ఇక్కడికి రాలేదు కానీ ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సినిమాని చూడండి, మా సినిమాని కాదు, సినిమాలు చూడండి థియేటర్కి వెళ్ళి, ఎస్పెషల్లీ 25th చౌరీపాటం చూడండి. సో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు తమ్ముళ్ళు అంటూ ఫుల్ పంచులతో వచ్చే త్రినాథరావు గారిని ఇంత ఎమోషనల్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం. బట్ అఫ్ కోర్స్ ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ విత్ ఓపెన్ ఆర్మ్స్ ఒక మంచి కంటెంట్ ని రిసీవ్ చేసుకోవడానికి. అండ్ ఐఎమ్ షూర్ 25th April సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మూమెంట్ ని కొంచెం లైటర్ చేయాలి అంటే ఆబ్వియస్ గా రోల్ రైడర్ గారికి మైక్ ఇచ్చేస్తే కాసేపు ఒక మంచి ర్యాప్ తో ఎంటర్టైన్ చేస్తారు. మీరు కూడా జాయిన్ అవుతారా? బీట్ బాక్స్ అంటే డేవ్స్ అండ్ విల్ బీట్ బాక్స్. బట్ ఈ మూమెంట్ నేను యాక్చువల్ ఫీల్ అయ్యి ఒక 1-2 years బ్యాక్ ఒక సాంగ్ రాసుకున్నాను. అండ్ ప్రాబ్లీ అంటే మనం ఎదిగే వాళ్ళ గురించి, అంటే లైఫ్లో ఒక పొజిషన్లో ఎదగాలి అనేసి ఆశతో వచ్చిన వాళ్ళ గురించి ఈ సాంగ్. హలో బ్రో, విను బ్రో, మా కథలే వేరు బ్రో, ఇదిగో చెబుతా పాటల్లో హౌ డిడ్ ఐ గ్రో, న్యూస్ పేపర్లో నా కలర్ ఫోటో పడాలని వచ్చానిలా నా పేగు బంధం తెచ్చుకొని, ఎన్నెన్నో కళలు కన్ని కళ్ళల్లో నీళ్ళు నింపుకొని, నా చరిత్ర మీకు ఒక్క చిత్రం అవ్వాలని. మొదటిలో నిన్ను ఎవరు దిగరు, ఎదిగితే మాత్రం కలిసి కుంభకై తొక్కుతారు. ఇదే కదా మన చుట్టూ ఉండే సత్యం, ఇవన్నీ దాటుకునే వచ్చినోడే ముఖ్యం. లక్కీలీ హిట్ కొట్టావు, రెడీలీ కొందరుంటారు నిన్ను చాలా ట్రోల్ చేస్తారు, లేనిపోని రాసి నిన్ను బాధ పెడతారు. అదే 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 పని వాళ్ళు పెట్టేసుకోని, తప్పు తమ్నేల్స్ పెట్టి లోపల నవ్వేసుకొని, వాళ్ళ వ్యూస్ కోసం సంకల్ గుర్తేసుకొని, నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలేమో సర్దేసుకొని, ఏడిపిస్తారు మీద బుర్జ పోస్తారు, నువ్వు లైవ్ లోకి వెళ్తే నోరు పారేసుకుంటారు, పర్సనల్ స్పేస్ లోకి వస్తారు, కాంట్రవర్సీ కావాలి అంటారు. నీ లుక్ చూసి, నీ పేరు చూసి, నీ కారు చూసి రెస్పెక్ట్ అంట, టాలెంట్ ఒక్కటి సరిపోదు అంట, ఫాలోవర్స్ ఉంటేనే సెలబ్రిటీ అంట. ఇదే